హలో ఫ్రెండ్స్, పొట్లకాయ అంటే స్నేక్ గాడ్ సహజంగా చాలా పొడవుగా ఉంటాయి. పాములాగా వంకర తిరిగి సాగి ఉంటాయి. పాము ఆకారంలో ఉంటాయి కాబట్టి స్నేక్ గాడ్ అంటారు. కానీ ఈ పొట్లకాయ చిన్నగా ఉంటుంది. పిచ్చుక పొట్ల అని చెప్పి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది గ్రీన్గా ఉంటుంది. కొన్ని గ్రీన్లోనే బూడిద రంగులో ఉంటాయి, అంటే తెలుపు రంగుగా ఉంటుంది కాస్త. ఈ పొట్లకాయ సగం పడిపోయింది. గ్రీన్గా ఉన్నటువంటి పొట్లకాయలే వంటకు వాడుకుంటాం. ఎందుకనంటే ముదిరిన తర్వాత, రంగు మారిన తర్వాత అంత రుచిగా ఉండవు. తక్కువ మంది పండిన ఈ పొట్లకాయని వంటకు ఉపయోగిస్తారు. అయితే పొట్లకాయ కోసిన తర్వాత దానిలో ఉండే రంగు మాత్రం చూడటానికి ఆరెంజ్ కలర్లో ఉండి లుక్ చాలా బాగుంటుంది. విత్తనాలు మాత్రం గోధుమ వర్ణంలో ఉంటాయి, కానీ విత్తనాలు కానీ ముదిరిన విత్తనాలు కానీ తినడానికి అంత బాగుండవు. లేతగా ఉన్నటువంటి ఈ పొట్లకాయ మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటిది. అందువలన బాలింతలకు ప్రత్యేకంగా దీన్ని వండి పెడుతూ ఉంటారు. ఈ వీడియోలో ప్రత్యేకత ఏమిటంటే, ప్రాచీన వైద్యాల్లో దీనిలో ఉన్నటువంటి గుజ్జుని, విత్తనాలని వైద్యంగా వాడేవాళ్ళు. అది చర్మ సమస్యలకి, జీర్ణ వ్యాధులకి చాలా రకాలైనటువంటి ఈ పొట్లకాయ గుజ్జు, పొట్లకాయ గింజలు బాగా ఉపయోగపడతాయని చెప్పని ప్రాచీన వైద్యంలో చెప్పడం జరిగింది. అందుకని పిచ్చుక పొట్ల షార్ట్గా ఉన్నా కానీ కాస్త లాంగ్గా చెప్పడం జరిగింది. ఇది మీకు ఏమైనా ఉపయోగపడితే తప్పకుండా కామెంట్లు రాయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జై హింద్.